శివపురాణం 5వ భాగం. దక్షుడు తన శిష్యులైన భృగు మొదలైన ఋషులను వెంటబెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చి వాజపేయ అనే యజ్ఞం చేశాడు. ఆయనకు శివుడి మీద చాలా కోపంగా ఉన్నది. అందుచేత ఈ వాజపేయంలో శివుడికి ఆవిర్భాగం లేకుండా చేశాడు. అప్పటికీ దక్షుడికి శివుడిపైన కోపం చల్లారలేదు. అందుచేత ఆయన బృహస్పతి యజ్ఞం అనే మహాయజ్ఞం తలపెట్టి దానికి దేవతలను మహర్షులను ఆహ్వానించి వచ్చిన వారిని సత్కరించడానికి తన శిష్యులను బంధువులను నియోగించాడు. ఇందులో కూడా ఆయన శివునికి భాగం ఇవ్వకుండా దలచలేదు. ఈ యజ్ఞానికి విశ్వదేవతలు, మరుత్తులు, పితృగణాలు, అప్సరసలు, గంధర్వ సిద్ధ విద్యారభ కిన్నర యక్షులు, కన్యప, అగస్త్య, ఆత్రి, భృగు, మర్చి, నారద, పరాశరాదేవి మహర్షులందరూ వచ్చారు. బ్రహ్మ విష్ణువులు తప్ప మిగిలిన వారంతా దక్షుడికి భయపడే వారే వచ్చారు. వచ్చిన వారందరికీ విడుదల ఏర్పాటు చేయడానికి విశ్వకర్మ నియోగించబడ్డాడు. దక్షుడు యజ్ఞదీశ వహించి భార్యాసమేతుడై యాగశాలను ప్రవేశించి సభావందనం చేశాడు. పిలవని కారణంగా శివుడు ఆ సభలో లేడు. బ్రహ్మ విష్ణువులు పిలిచినా రాలేదు. అనేక మంది దేవతలతోని మహర్షులతోని